అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు. సిరిడి సాయి దేవాలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన కమిటీ సభ్యులు. స్వామివారికి అతి విలువైన ముత్యాల హారాన్ని బహుకరించిన బయలుపూడి దేవుడి బాబు. గురి పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి పుట్టినరోజు రావడం చాలా చెప్పుకోదగ్గ విషయానికి. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గురి పౌర్ణమి వేడుకలు ఆనందోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఆనందోత్సవాలతో మునిగి షిరిడి సాయినాథుని కృపకు పాత్రులు అవుతున్నారు. అంతేకాకుండా ఆలయ కమిటీ వారు షిరిడి సాయినాథుని ప్రసాదం నిమిత్తము వచ్చిన భక్తులకు అతి భారీ సంఖ్యలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం భక్తులకు ఎంతో ఆనందం. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి ఆలయ కమిటీ సభ్యులు, షిరిడి సాయినాథుని భజన బృందం సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जय ईश्वर जय साई दयाल, तू ही जगत का पालनहार। जय ईश्वर जय साई दयाल, तू ही जगत का पालनहार। भक्त दिगंबर प्रभु अवतार, तेरे बस में सब संसार। दिगंबर प्रभु अवतार, जय ईश्वर जय साई दयाल, तू ही जगत का पालनहार। जय ईश्वर जय साई दयाल, तू ही जगत का पालनहार। सत्य दिगंबर प्रभु अवतार, तेरे बस में सब संसार। दिगंबर प्रभु జై సాయిరామ్ అండి. ఈ రోజు మన జై సాయిరామ్. ఈ రోజు మన భారతదేశంలో అన్ని షిరిడి సాయిబాబా దేవాలయాల్లో కూడా గురు పౌర్ణమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కూడా మన సబ్బవరం సాయిబాబా ఆలయంలో మన ఆలయ కమిటీ తరపున చాలా అంగరంగ వైభవంగా జరపడానికి పెద్దలందరూ నిశ్చయించుకున్నారు. అసలు గురువు అంటే చీకటి లేదా అజ్ఞానాన్ని తొలగించడమే దీని అర్థము. అయితే గురు శిష్యుల బంధం ఎల్లకాలం ఎలా ఉండాలని శిష్యులు గురువులకి కానుకలు ఇచ్చి ఆ గురువుల్ని సత్కరించుకోవడంలో భాగంగా మన హిందూ సాంప్రదాయంలో లేదా జైన బౌద్ధ సాంప్రదాయాల్లో ఇది ముఖ్య ఘట్టం. ఈ విధంగా గురు పౌర్ణమి అనేది ఏర్పడింది. గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి ఈ రోజు పుట్టినదినం కావడం కూడా గమనార్హం. ఆ రోజున వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ గురు పౌర్ణమి వేడుకలు ఏంటంటే మనకి రమణ మహర్షి, దత్తాత్రేయుడు, అలాగే షిరిడి సాయిబాబా ఎంతో మంది గురువులు తన శిష్యుల్ని చాలా వాళ్ళ యొక్క మహిమలతో ఎన్నో అద్భుతాలు. ఏదైతే సబ్బవరంలో షిరిడి సాయి మందిరం నిర్మించి నేటికి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమి రోజు మరి అన్నదాన కార్యక్రమం అనేది చాలా భారీ ఎత్తున చేస్తూ ఉంటాం. మరి ఈసారి వనదేవుడు కరుణించకపోవడం వల్ల ఏదో కొద్దిగా మాకు చేసిన సహాయాన్ని కొద్దిగా నీడ ఉంటే ఆ నీడలో మరి యొక్క బాబా యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఏదైతే అన్నదాన సమారాధన చేస్తున్నామో మరి ఆ అన్నసందర్భం కూడా కొద్ది మందితో మరి చేయాలని మరి నిశ్చయించుకొని మా కమిటీ వారు పెద్దలందరూ కూడా సహకారంతో మరి అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం మరి 5 గంటలకల్లా పురోహితుల్లో మరి స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం ఉంది. మరి ఆ ఊరేగింపు కార్యక్రమం కూడా సాయిబాబా భజన బృందం వారు అలాగే కమిటీ వారు ఇక్కడున్న పెద్దలు కూడా సహాయ సహకారాలతో మరి సాయంత్రం అందరూ కూడా వచ్చి మరి ఆ యొక్క భజన కార్యక్రమంలో చిరుతలు భజన మరి సాహసిక కార్యక్రమాలతో మంచి ఊరేగింపు ఉంది కాబట్టి పెద్దలందరూ కూడా దానికి కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారని కోరుతూ మరి ఏదైతే ఇవాళ మరి మైల్పూడి దేవుడి బాబు గారు మరి స్వామివారికి ముత్యాలహారం ఇచ్చారు, ఆయనకి ఆ సాయిబాబా
చాలా ఆయుర్వేదాలు ఇచ్చి ఇంకా అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కూడా మా యొక్క నమస్కారములు. అలాగే సభవరంలో ఈ షిరిడి సాయిబాబా ఆలయం నిర్మాణం నేటికి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ గురు పౌర్ణమిలో ఇలాగే 25 సంవత్సరాల నుంచి మేము ఇలాగే జరుపుతున్నాం. మా ఆలయ కమిటీ సభ్యులు మేమందరం కూడా సభవరంలో ఈ సాయిబాబా గుడి టెంపుల్ డెవలప్ కూడా మా భక్తులందరూ భక్తి భజన బృందం అలాగే అందరూ కూడా మా యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఈ సాయిబాబాకి ప్రతి లక్షవారం కూడా ఇక్కడ అన్న సంతర్పణ సంబరాధం జరుగుతుంది. అలాగే ఈ యొక్క దేవాలయానికి బయలుపూడి దేవుడు బాబు ఎంపీటీసీ 2 మా యొక్క ఆలయానికి ముత్యాహారం ఇవాళ డొనేషన్ గా ఇవ్వబడింది. అలాగే మా శివాలయం కూడా అతనికి తోసిన ధన సహాయం చేశారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన సబ్బవరం సాయిబాబా కమిటీ పెద్దలందరి సమక్షంలో ఈరోజు హారం మన సాయిబాబాకి ముత్యాల హారం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరి సమక్షంలో ఈ కమిటీ అభివృద్ధి చేసి ఈ ఆలయాన్ని సాయిబాబా అభివృద్ధి చేసి చూసి చాలా చక్కగా ఆనందంగా ఉంది. ప్రతిదీ కూడా కమిటీ వారు ఈ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆ బాబా అనుగ్రహంతో ఈ రోజు ముత్యాలహారం స్వామివారికి వేయడం చాలా ఆనందదాయకంగా ఉంది.